మీరు టర్మినేటర్ మూవీ చూసారా? లేదా జస్టిస్ లీగ్? అందులో మనిషి మెదడులో ఒక చిప్ పెడతారు. ఆ చిప్ సాయంతో ఒక సామాన్య మనిషి అసాధారణ పనులు చేయగలుగుతాడు. ఇప్పుడు నిజ జీవితంలో కూడా ఇలాంటి అద్భుతమే జరిగింది. ప్రముఖ బిలియనీర్ ఇలాన్ మస్క్ చెందిన న్యూరాల్ లింక్ టెక్నాలజీ కంపెనీ ఈ అద్భుతాన్ని చేసి చూపించింది. బేసిక్గా ఈ న్యూరాల్ లింక్ ఉద్దేశం ఏంటి? బ్రెయిన్లో చిప్ పెట్టి ఈ న్యూరాల్ లింక్ ఏం సాధించాలనుకుంటోంది? ఈ ప్రయోగం సక్సెస్ సాధిస్తే ప్రపంచంపై దీని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? ఈ ప్రశ్నలకు సమాధానం ఇవాల్టి వ్యూలో చూద్దాం. వెల్కమ్ టు ద వ్యూ. నేను రూపా ఇందుకూరి. ఇలాన్ మస్క్ ఎప్పుడు హెడ్లైన్స్లోనే ఉంటాడు. స్పేస్ ఎక్స్, టెస్లా, స్టార్లింక్ లాంటి దిగ్గజ కంపెనీలకు యజమాని. కొంతకాలం క్రితం మస్క్ సోషల్ మీడియా కంపెనీ ట్విట్టర్ని కొనుగోలు చేసిన విషయం మనకు తెలిసిందే. ట్విట్టర్ను ఎక్స్గా మారుస్తూ సంచలన నిర్ణయం తీసుకోవడం కేవలం మస్కే సాధ్యం. ఎప్పుడూ ఏదో ఒక ట్వీట్ చేస్తూ సంచలనాలు, వివాదాలు చేసే మస్క్ తన దూరదృష్టితో ఎన్నో అద్భుతాలు చేసి చూపించాడు. అందుకే ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. మస్క్ ఫ్యూచర్ టెక్నాలజీ గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ అందులో పెట్టుబడులు పెడుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఆయన ChatGPT టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ స్థాపన సమయంలో పెట్టుబడులు కూడా పెట్టాడు. అలాగే ఇప్పుడు మరో సెన్సేషనల్ స్టార్టప్ కంపెనీ న్యూరాల్ లింక్ని కూడా ఇలాన్ మస్క్ 2016లో స్థాపించాడు. ఈ కంపెనీలో మొత్తం 400 మంది ఉద్యోగులు ఉన్నారు. దీని టోటల్ ఫండింగ్ $363 మిలియన్. తాజాగా ఈ న్యూరాల్ లింక్ కంపెనీ అద్భుతం చేసి చూపించింది. అమెరికన్ మీడియా కథనాల ప్రకారం ఈ న్యూరాల్ లింక్ చేసిన ఒక ప్రయోగం అన్ని విధాలుగా సక్సెస్ అయితే మెడికల్ సైన్స్ ప్రపంచమే మారిపోతుంది. న్యూరాల్ లింక్ అంతగా ఏం సాధించిందని చెప్పే ముందు అసలు న్యూరాల్ లింక్ కంపెనీ గురించి పూర్తిగా ఒకసారి తెలుసుకుందాం. 2016లో 7 సైంటిస్టుల టీంతో న్యూరాల్ లింక్ స్టార్టప్ కంపెనీ స్థాపన జరిగింది. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అంటే BCA అనే టెక్నాలజీ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ కంపెనీ ప్రారంభమైంది. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ని బ్రెయిన్ మెషిన్ ఇంటర్ఫేస్ అని కూడా అంటారు. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ఒక చిప్ లాంటి డివైస్. దీనిని మనిషి మెదడులో అమర్చి మెదడులోని ఎలక్ట్రిక్ యాక్టివిటీని బయట ప్రపంచంలోని కంప్యూటర్ లేదా రోబోటిక్ మిషన్తో కనెక్ట్ చేస్తారు. ఈ టెక్నాలజీతో కాళ్ళు, చేతులు లేని వికలాంగులు లేదా పక్షవాతంతో బాధపడేవారు తమ డైలీ లైఫ్లోని పనులు ఈజీగా చేసుకోవచ్చు. అందుకే దీని పేరు న్యూరాల్ లింక్ అని పెట్టారు. ఈ న్యూరాల్ లింక్ స్టోరీ నిజానికి 1970sలో ప్రారంభమైంది. 1970లో జాక్వెస్ జే వైడల్ అనే ఒక సైంటిస్ట్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నేషనల్ సైన్స్ ఫౌండేషన్ అనుమతి తీసుకుని న్యూరాల్ లింక్ ప్రయోగాలు మొదలుపెట్టాడు. 1973లో జాక్వెస్ వైడల్ రాసిన ఒక ఆర్టికల్ సైన్స్ జర్నల్లో ప్రింట్ అయింది. ఈ ఆర్టికల్ ద్వారానే ఈ న్యూరాల్ లింక్ ప్రయోగాల గురించి ప్రపంచానికి తొలిసారి తెలిసింది. ఈ ప్రయోగాల గురించి చెప్పాలంటే న్యూరాల్ లింక్ టెక్నాలజీతో మనిషి మెదడుని అధ్యయనం చేయడం. అందుకే ఇలాన్ మస్క్ ఈ ఎక్స్పెరిమెంట్స్ గురించి మాట్లాడుతూ అండర్స్టాండింగ్ ద బ్రెయిన్, ఇంటర్ఫేసింగ్ ద బ్రెయిన్, ఇంజనీరింగ్ విత్ ద బ్రెయిన్ అనే సిద్ధాంతాలపై న్యూరాల్ లింక్ పనిచేస్తుందని అన్నాడు. 2023లో పంది, కోతి లాంటి జంతువుల మెదడుపై న్యూరాల్ లింక్ ప్రయోగాలు సక్సెస్ఫుల్ కావడంతో అమెరికా ప్రభుత్వం మే 2023లో మనుషులపై ప్రయోగాలు చేసేందుకు అనుమతిచ్చింది. ప్రముఖ మీడియా సంస్థ రాయిటర్స్ కథనం ప్రకారం 10 మంది మనుషుల మెదడులో చిప్ అమర్చడానికి అమెరికా ప్రభుత్వ సంస్థ FDA అనుమతిచ్చింది. ఈ న్యూరాల్ లింక్ చిప్కి ఇలాన్ మస్క్ టెలిపతి అని పేరు పెట్టాడు. సో ఇప్పుడు ఈ చిప్లో ఏముంది? చిప్ ఎలా పనిచేస్తుందనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. న్యూరాల్ లింక్ చిప్ ఒక కాయిన్ ఆకారంలో ఉంటుంది. ముందుగా దీన్ని పక్షవాతం లాంటి వ్యాధులతో బాధపడే వారి కోసం ఉపయోగిస్తారు. మనిషి తలకు ఆపరేషన్ చేసి మెదడులో ఈ చిప్ని అమరుస్తారు. ఈ చిప్లో వెంట్రుక కంటే 20 రెట్లు సన్నగా ఉన్న తీగలుంటాయి. ఈ తీగల్లో 1024 ఎలక్ట్రాడ్స్ ఉంటాయి. ఈ చిప్ మెదడుని పరిశీలిస్తూ సైకలాజికల్ అండ్ నర్వస్ పనితీరుని మెరుగుపరుస్తుంది. ఆ తర్వాత దీనిలోని డేటాను ఒక కంప్యూటర్లో స్టోర్ చేసి స్టడీ చేస్తారు. ఈ డేటాని భవిష్యత్తులో జరిగే మరిన్ని ప్రయోగాల కోసం ఉపయోగిస్తారు. శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం ఈ చిప్ మనిషి ఏం ఆలోచిస్తున్నాడో చదవగలుగుతుంది. అంటే ఈ చిప్ మైండ్ రీడింగ్ చేస్తుంది. అలాగే ఈ చిప్ని కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ లాంటి డివైజెస్తో కనెక్ట్ చేయవచ్చు. ఆ తర్వాత ఒక స్మార్ట్ ఫోన్ని తాకకుండానే కేవలం ఆలోచనలతో ఆ స్మార్ట్ ఫోన్ని యూజ్ చేయొచ్చు. ఆల్రెడీ ఈ ప్రయోగాలు జంతువులపై చేసి సక్సెస్ అయ్యారు. న్యూరాల్ లింక్ దీనికి ప్రూఫ్గా ఒక వీడియోను కూడా రిలీజ్ చేసింది. అందులో ఒక కోతి జాయ్స్టిక్ ఉపయోగించి వీడియో గేమ్ ఆడుతోంది. ఆ కోతి మెదడులో చిప్ అమర్చారు. మరోవైపు ఈ ప్రయోగాలు జరుపుతుండగా ఆల్మోస్ట్ 1500 జంతువులు చనిపోయాయని సమాచారం. దీంతో కంపెనీపై విచారణ కూడా కొనసాగుతోంది.
సో ఇప్పుడు ఈ కంపెనీకి మనుషులపై ప్రయోగాలు చేసేందుకు అనుమతి లభించడంతో న్యూరాలింక్ ఈ ఎక్స్పెరిమెంట్స్ కోసం వాలంటీర్లకు ఆహ్వానం పలికింది. ఇప్పటికే ఒక మనిషి మెదడులో ఒక చిప్ విజయవంతంగా అమర్చినట్లు కంపెనీ తెలిపింది. ఆ మొదటి మనిషికి న్యూరో డిజార్డర్ వ్యాధి ఉండడంతో ముందుగా అతడి మెదడులో చిప్ అమర్చామని ఇలాన్ మస్క్ తెలిపారు. ఆ మనిషి త్వరగా కోలుకుంటున్నాడని, ఆ మనిషి మెదడులో న్యూరాన్ స్పైక్ ఉన్నట్లు చిప్ ద్వారా తెలిసిందని ట్విట్టర్లో ఇలాన్ మస్క్ పోస్ట్ చేశాడు. న్యూరాన్ స్పైక్ ఇది ఒక రకమైన సిగ్నల్. ఈ సిగ్నల్ ద్వారా మెదడులోని న్యూరాన్ల మధ్య కమ్యూనికేషన్ జరుగుతోంది. ఈ న్యూరాన్ స్పైక్స్ను అధ్యయనం చేసి పక్షవాతం, న్యూరలాజికల్ డిజార్డర్ లాంటి వ్యాధులతో బాధపడేవారిని మెరుగైన చికిత్స అందించవచ్చని కంపెనీ చెబుతోంది. అయితే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇలాంటి ప్రయోగాలు చేసే కంపెనీ న్యూరాలింక్ ఒక్కటే కాదు. న్యూరాలింక్కు పోటీగా సింక్రాన్, ప్రెసిషన్, న్యూరోసైన్స్, బ్లాక్ రాక్ న్యూరోటెక్, బయోస్, పారాడ్రామిక్స్ లాంటి కంపెనీస్ ఉన్నాయి. సో ఫైనలీ న్యూరాలింక్ విజయం సాధిస్తే మానవులు కేవలం తమ ఆలోచనలతోనే మెషీన్స్ని ఉపయోగించగలుగుతారు. మెదడులోని సిగ్నల్స్ని ఈ చిప్ ఆదేశాలుగా మార్చి యంత్రాలకు పంపుతోంది. అంటే ఈ చిప్ ఒక బ్లూటూత్ కనెక్షన్ లాగా పనిచేస్తోంది. ఇది నిజంగా సైన్స్ రంగంలో ఒక విప్లవం అనే చెప్పాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బిగ్ టీవీ ద వ్యూ ఛానల్ని.